మొత్తానికైతే దేశంలో లేని క్రెడిట్సు అంటే చరిత్రలో లేని క్రెడిట్సు ఎక్కడా జరగని క్రెడిట్స్ పొందాలంటే మాత్రం అది మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యం, ఇంకెవ్వరికీ కాదు. గతంలో కూడా చూసారు కదా, బిల్లులు క్లియర్ చేయాలంటే 20-30% కమిషన్ అడుగుతున్నారని ఏకంగా ఎక్కడ ప్రజా పాలన ప్రజాభవన్లో వెళ్ళి అక్కడ ఆయన ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేసిన ఆయన ఇంటి దగ్గర. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. వైరల్ కోసం అని కాదు కానీ అరే ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో, రాజకీయ చరిత్రలో కమిషన్లు అడుగుతున్నారు మా బిల్లులు క్లియర్ చేయడానికి, మహానుప్రభో దయచేసి మా బిల్లులు కమిషన్లు తీసుకోకుండా క్లియర్ చేయండి అనేసి. అది అంతటితో ఏమన్నా ముగిసిందా? అబ్బే, మళ్ళీ ఎవరు వచ్చారు, మా మా బిల్లులు క్లియర్ చేయండి అనేసి ఒకసారి చూడండి. ఏకంగా ఏడుకొచ్చింది తెలుసా, సెక్రటేరియట్కి వచ్చారు బిల్లులు క్లియర్ చేయమని. మరి ఎట్లా పోయినరో తెలియదు, 5వ ఫ్లోర్కి 6వ ఫ్లోర్కి నిజంగా రానివ్వరు కానీ మొత్తం తెలివిగానైతే పోయారు.